ఈరోజు కేరళలో ఒక జేసీబీ సహాయంతో టెంకాయలు అయితే కోయిపోతున్నామన్న. అది ఎలాగనేది ఈ వీడియోలో అయితే బాగా క్లియర్గా లాస్ట్ వరకు అయితే చూసేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ ప్రతి ఒక్కరూ మన యుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లాస్ట్ వరకే చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి అన్న. హలో అండి, వెల్కమ్ టు మన యుగా ఛానల్ అన్న. ఈరోజు కేరళలో ఒక అంటే నేను తోలే జేసీబీతో టెంకాయలు తోయిపోతున్నాను అన్న. ఈరోజు ఆ తొండం ఉంది కానీ తొండంతో ఒక మనిషి పైకి పంపించి అక్కడ టెంకాయలు అనేది పోయిపోతున్నాం అన్న. ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు అయితే క్లియర్గా చూడండి. ఇక్కడ ఒక మనిషి బకెట్ పైన ఉన్నాడు కదా, కనిపిస్తున్నాడు చూడన్న. ఆయన ఏంటంటే బకెట్ పైన నేరుగా ఇట్లా టెంకాయ మానులోకి వెళ్తాడన్న. చూస్తున్నారా, టెంకాయ మాన్ అయితే ఎక్కడో అంటే జేసీబీ యొక్క సహాయంతోనే పైకి వెళ్తాడనమాట. పైకి ఈ విధంగా పట్టుకొని. సో చూస్తున్నారా, ఈ విధంగా పైకి అయితే నిదానంగా వెళ్తున్నాడు. నేను తొండంతో నిదానంగా ఓపిక చిన్నగా పైకి లేపుతున్నాను. ఇప్పుడు పైకి వెళ్ళాక ఆ నుంచి ఎన్ని టెంకాయలు కోస్తారు, ఏంది ఎన్ని కాయలు కోస్తారు, అందరూ మేము ఎంతమంది తాగుతాము అనేది ఇక్కడ నేను ఈ వీడియోలో బాగా క్లియర్గా చూపిస్తాను. ఈయనైతే ఆల్మోస్ట్ అయితే పైకి వెళ్ళిపోయాడు అన్న. చూస్తున్నారా, పైకి వెళ్ళిపోయాడు. ఇంకా పైకి వెళ్ళిపోయాడు కదా, అక్కడి నుంచి ఇంకా టెంకాయలు వచ్చి కోసి కిందకి వేస్తారనమాట, దింపుతాడనమాట టెంకాయలు. ఇప్పుడు ఆ టెంకాయలు ఎలా కోయిపోతాడనగా మనం చూద్దామన్నా. భయపడుతున్నాడు నువ్వు. మెయిన్ ఇంకేంటంటే భయం, ఫస్ట్ టైం అంట. కానీ టెంకాయ మండలు ఎక్కుతాడన్న. టెంకాయ మండలు మిషన్తో ఎక్కుతారు. ఇప్పుడు ఇంకా టెంకాయ మానులో నుంచి టెంకాయలు అయితే కొయ్యబోతున్నాడు అన్న. ఇప్పుడు నేనైతే చిన్న మట్ట ఒకటి ఉంది, లాగేసాను. అబ్బా, కాయ కొట్టి కింద పడిపోయింది. ఇప్పుడు ఆయన నాకు ఇచ్చాడు చూడు కాయ. చూస్తున్నారా, ఒక కాయ అయితే కోసాడన్న. ఒక కాయ చాలా అంటే ఎర్రనీళ్ళ కాయలు అంటారు కదా, చాలా బాగుంటాయి, టేస్టీగా చాలా బాగుంటాయి. ఓకే, ఇప్పుడు ఎన్ని కాయలు లాస్ట్కి ఫైనల్గా ఎన్ని కాయలు అనేవి కొయ్యబోతున్నాడు అయితే చూద్దామన్నా. ఇప్పుడు టెంకాయ మాన్లో నుంచి టెంకాయలు కోసి నాకు వేస్తున్నాడు అన్న. క్యాచ్ ఈ విధంగా నేను అక్కడ వేస్తున్నాను. సో చాలా సింపుల్గా ఉంది కదా, అంతే కాయ కింద పడి డ్యామేజ్ కాకుండా చెట్లో నుంచి కాయ నాకు ఈ విధంగా క్యాచ్ చేస్తున్నాడు. నేను అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నాడు అన్న, చాలా బాగుంది కదా. పై నుంచి టెంకాయ కిందికి రావడం, అక్కడి నుంచి నేను ఇక్కడ కింది వేరేకి అమ్మ చూస్తున్నారా. ఓకే, ఈ విధంగా అన్నమాట. చాలా సింపుల్గా హ్యాపీగా అందరూ చాలా ఎంజాయ్గా జల్సీగా ఉన్నామన్న. ఇక్కడైతే ఒక ఇంటి దగ్గర అయితే పని చేసేందుకు వచ్చిన పని అంతా అయిపోయింది. పని అంతా అయిపోయినాక రీడింగ్ అంతా క్లోజ్ చేసి లాస్ట్ ఫైనల్ అన్న. ఇది వెళ్ళేటప్పుడు ఈ టెంకాయలు అనేది కోస్తున్నాం. చాలా బాగుంది కదన్నా అన్న. ప్రతి ఒక్కరూ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి అన్న. ఇప్పుడు ఫైనల్గా టెంకాయలు అనేది మొత్తం కోయడం అనేది జరిగిందన్న. చూస్తున్నారా, ఇప్పుడు టెంకాయలు కోసిన ఆయన కిందికి దిగుతున్నాడు. ఓపిక నిదానంగా దింపుతా ఉన్నాను. ఇప్పుడు టెంకాయ మనం వదిలేసి బకెట్ మీద కూర్చొని ఈ విధంగా సైడ్కి సివింగ్ ఇచ్చి ఇలా కింద దింపేస్తానన్నా. అయిపోయింది కదా. అదో ఈ విధంగా టెంకాయలు చూస్తున్నారా ఎంత బాగున్నాయా, బళ్ళు ఉన్నాయన్న టెంకాయలు అన్నో. చూసేదానికి బాగా పచ్చగా బల్లే ఉన్నాయి టెంకాయలు. ఇప్పుడు అయిపోయినాక టెంకాయలు అయితే నాకు కొట్టిస్తారో లేదో చూద్దామన్నో. ఇదో అయిపోయింది, ఆయన దిగేసా. ఓకే, ఇప్పుడు నాకైతే టెంకాయ అయితే ఒక ఆయన కొడుతున్నాడు. అబ్బా, నేనైతే తాగుతున్నానన్న. సూపర్గా ఉన్నాయి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అన్న. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్